ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. యూరియా కష్టాలు తట్టుకొని పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలతో చేతికి వచ్చే పంట నీటిపాలైంది. భూపాలపల్లి, గన్పూర్, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, నర్సంపేట, ముగుళ్లపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి నర్సంపేటలో కల్లాల్లోని వడ్లు కొట్టుకుపోయాయి. ఆరబెట్టిన మొక్కజొన్న తడిసి ముద్దవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. యూరియా కష్టాలను తట్టుకుని ఆరుగాలం కష్టపడి పండించిన పంట సగం దిగుబడితోనైనా కష్టాలు తీరుతాయనుకుంటే వర్షం తమను తీరని నష్టాల పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండున్నర ఎకరాలు నేను మక్కేసిన సార్. దాదాపు సగం జొన్న అప్పుడు భారీ వర్షాలు వచ్చి కింద పడిపోయింది సార్. మేము సగం ఇసుకొని వచ్చినాం. ఆ బొడ్డి ఇసుకొచ్చి ఇప్పుడు డీసెంట్ జొన్నలు నేను వాటికి 5 రోజులు అయింది సార్ ఎండబోసి. నిన్న గలగాలు అయినాయి సార్, జొన్నలు గలగాలు అయినాయి అసలు ఆల్రెడీ. ఆ మ్యాచర్ అని పెట్టేసి వాళ్ళు మేము 13 మ్యాచర్ 14 మ్యాచర్ వస్తేనే కొంటాం లేకపోతే కొనమని చెప్పేసి వాళ్ళు మ్యాచర్ అని 12 గంటలకు వస్తుంది సార్. కనీసం ఎండ కూడా వెళ్ళక ముందు 12 గంటలకే ఒకటి వచ్చి మ్యాచర్ చూస్తే మ్యాచర్ వస్తలేవు. అసలు వాళ్ళు వచ్చే మ్యాచర్ అయినా కూడా 4 గంటలకు 5 గంటలకు వచ్చి చూస్తే ఇక్కడ సగం రైతులు నిన్న పోయేటోళ్ళే సార్. సగం రైతులు పోయేటోళ్ళే. మొత్తం మ్యాచర్ 16, 17 వచ్చిందని చెప్పేసి రేపు మీరు అందరు వెళ్ళిపోతారని చెప్పిండు. భారీ వర్షం వచ్చేసి విపరీతంగా పట్టాలు లేక సగం డీసెంట్ జొన్నలు కొట్టుకుపోయి కుంట్లో పెట్టినాయి సార్. అసలు ఇక్కడ పడ్డ ఈడికి వచ్చిన మార్కెట్లో ఉన్న వరద కాకుండా భారీగా ఆ రోడ్డు మీద వరద అక్కడ గేట్ కాడ నుంచి ఆ గేట్లకు వెళ్ళి మొత్తం ఒక వాగులాగా వచ్చి ఈ రాసుల మీదకి వెళ్ళి కొట్టుకొని పోయి ఆ కుంట్లో పెట్టినాయి సార్. ఈ గవర్నమెంట్ కొంచెం దీని గురించి మార్కెట్ గురించి కానీ మా రైతుల గురించి కానీ ఈ మద్దతు ధర ప్రకటించి కొంచెం మా రైతులను ఆదుకోవాలని. మొక్కజొన్న వేసాను సార్. మొక్కజొన్న వేసిన కాడ నుంచి 4 నెలలు చాలా కష్టపడ్డాం. మళ్ళీ గవర్నమెంట్ యూరియా కూడా సరిగా సప్లై చేయలేదు. ఒక బస్తా కోసం ఒక 2 రోజులు 5 రోజులు లైన్లో నిలబడి 5 ఎకరాలకు 2 బస్తాలు 1 బస్తా దొరికింది. దానికి వేస్తే నాకు చాలా తక్కువ దిగుబడి వచ్చింది సార్. మాకు దిగుబడి వచ్చిన దాన్ని మార్కెట్కి తీసుకొచ్చి దగ్గర వారం రోజులు అవుతుంది. వారం రోజులు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా గవర్నమెంట్ మొక్కజొన్నను మద్దతు ధరతోటి తీసుకుంటూ అంటుంది. కానీ ఈ మార్కెట్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది కానీ ఇంతవరకు మద్దతు ధర మన గవర్నమెంట్ ప్రకటించలేదు. మేము కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ ఎంత మద్దతు ధర అనేది దానికి గవర్నమెంట్ తీసుకోవాలి మొక్కజొన్నను. కాబట్టి మాకు గవర్నమెంట్ ఈ తడిసిన మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వరంగల్ యనమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. మరికొంత సరుకు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మార్కెట్కు తీసుకువచ్చిన సరుకులను వ్యాపారులు కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ దుస్థితి ఉండేది కాదని రైతులు వాపోతున్నారు. తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.